మారుతున్న కాలానికి అనుగుణంగా మగవారితో పాటు ఆడవారు కూడా అన్ని రంగాలలో ముందుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామంలో కొంతమంది మహిళలకు ప్రభుత్వం మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ని కేటాయించింది. అందులో భాగంగానే ఇప్పుడు మేము ప్రస్తుతం చెల్పూర్లోని మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర ఉన్నాం. మనతో పాటు కొంతమంది యూనిట్ కి సంబంధించిన మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ని ఎప్పుడు ప్రారంభించారు? 2023 మార్చి 14వ తారీఖున స్థాపించడం జరిగింది. దీన్ని మహిళల కోసమని మేము మహిళా సంఘాల నుంచి వచ్చాము. ఒక చెల్పూర్ విలేజ్ నుంచే 8 వివోలు ఉన్నాయండి. 8 వివోల నుంచి వివోకి ఇద్దరిని అని ఈ గ్రామానికి సంబంధించిన మహిళలందరినీ వివోకి ఇద్దరిని తీసుకోవడం జరిగింది. దీనికి ఇదంతా చేసిండు కలెక్టర్ సార్, పోయిన కలెక్టర్ సార్ భవేష్ మిశ్రా గారు. దీన్ని స్థాపించాలి అని, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ పెట్టాలి అని, ఇక్కడ ఐకేపీ గోదాం ఉందని చూసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు దీనికి ఫ్లోరే ఉండేది మేడం. ఆ తర్వాత మేము అడిగినాం, న్యూట్రిషన్ ఫుడ్ తయారు చేస్తే ఈ విధంగా ఉంటే బాగుండదు సార్ అంటే, తర్వాత ఈ గోదానికి గోడలు దీనికి ఇవన్నీ సమర్పించారు. తన ద్వారానే, కలెక్టరేట్ ద్వారానే మాకు అన్నీ ఇప్పించారు. ఈ మిషనరీ కూడా ఇప్పించారు, కావలసిన మెటీరియల్ ఇప్పించారు. ఇప్పించిన తర్వాత మేము ఒక 4 నెలలు అంగన్వాడీ సెంటర్స్ కి ఈ ఫుడ్ తయారు చేసి పంపించడం. ఇది మొత్తం అంటే ప్రభుత్వమే చేసిందా మీకు? ప్రభుత్వమే చేసిందండి. మేము కేవలం మహిళలం, నేను చెప్తాను, మహిళా సంఘాల నుంచి వచ్చాం. వచ్చిన తర్వాత మాకు మోటివేట్ చేస్తూ వాళ్ళు ధాన్యం కొనిచ్చిండ్రు, దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కొనిచ్చి మిషనరీ పెట్టించి ఎలక్ట్రీషియన్ ఇక్కడ ట్రాన్స్ఫారం అన్నీ పెట్టించారు మేడం. గవర్నమెంట్కి సంబంధించి అన్నీ చేసిండ్రు. మేము ఇందులో వర్క్ చేసామండి. దానికి సంబంధించి ఒక 4 months అంగన్వాడీ సెంటర్స్కి పంపించినాం. దీంట్లో ఫుడ్ తయారు చేసి మల్టీగ్రెయిన్ ఒకటి, రాగి లడ్డు ఒకటి, 2 items చేసి అంగన్వాడీ సెంటర్స్కి పంపించడం. ఆ 4 నెలలు మాకు శాలరీ విధంగా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత 4 నెలలు అయిపోయినాక 4 నెలలు ఇస్తుందా ప్రభుత్వం జీతం? ఇప్పుడు ఇవ్వడం లేదండి. అయితే మీకు 4 నెలలు మేము ఆధారం చూపెట్టినాం కాబట్టి మీరు సూపర్ మార్కెట్లో బయట బిజినెస్ మార్కెటింగ్లో సేల్ చేయండి అని అన్నారు. అంటే మాకు అప్పుడు ఇక్కడ లేబుల్ దొరకలేదు, మాకు మార్కెటింగ్ గురించి తెలియలేదు. నిజం చెప్పాలంటే మా అందరికీ ఎవరికి తెలియలేదు బాగా. ఇదివరకు మేము మహిళలం గృహిణులుగానే ఉన్నాం, ముందుకు వెళ్ళే లేదు. అందుకని మాకు తెలియలేదు. ఇప్పుడు కొంచెం తెలిసి మార్కెట్లో సేల్ చేసుకోవడం, సూపర్ మార్కెట్లకు వెళ్ళడం జరుగుతుంది. కలెక్టరేట్ ఆఫీస్లో ఇప్పుడు వచ్చిన కలెక్టర్ సారు దీనికి బాగా కేర్ తీసుకున్నాడు. కేర్ తీసుకొని కలెక్టరేట్లో ఒక స్టాల్ ఇప్పించిండు. పైనుంచి ఆఫీసర్లు, సెంట్రల్ నుంచి మినిస్టర్స్ ఎవరు వచ్చినా కూడా మన దగ్గరికి తీసుకొచ్చి, ఇలా ఉంది, ఈ సంస్థ ఉంది, ఇక్కడ ఈ ఫుడ్ తయారు చేస్తుండ్రు, వీళ్ళకు ఏదో ఒక విధంగా మనం సహాయం చేయాలని ఈ కలెక్టర్ సార్ మాకు చాలా హెల్ప్ చేస్తుండు. ఇప్పటి వరకు ఒకటే స్టాల్ ఏర్పాటు చేశారా కలెక్టరేట్ లో? ఇంకేమైనా లేదు మేడం, ఒకటే స్టాల్ ఏర్పాటు చేసిండ్రు. మేము మొన్న అడిగినాం, సిపిఓ సార్ వచ్చినప్పుడు నీతి ఆయోగ నుంచి మేడం వచ్చిండ్రు, పౌసమి బస్ మేడం అంట. వస్తే ఆమె అంది ఇంకా ఎక్కువ స్టాల్ పెట్టండి, పబ్లిసిటీ చేయండి అని చెప్పింది. అయితే మాకు ఇంకొక 5-6 దిక్కుల స్టాల్ ఇప్పించడానికి మేము లెటర్ పెట్టినాం, వాళ్ళు ఓకే అన్నారు. ఇంకనైతే వెళ్ళట్లేదు. ఇప్పుడైతే ప్రస్తుతం ఒకటే కలెక్టరేట్ లో ఒకటే స్టాల్ పెట్టినాం. అది బాగానే రన్ అవుతుంది. ఇప్పుడు ఈ యూనిట్ లో ఎంత మంది పని చేస్తున్నారు మీరు? 15 మంది చేస్తున్నామండి. అసలు ఈ యూనిట్ లో అంటే ఏమేం పదార్థాలు యూజ్ చేస్తారు మీరు? మేము మల్టీగ్రెయిన్ ఒకటి చేస్తాం మేడం, రాగి లడ్డు చేస్తాం, చిక్కీస్ అంటే పల్లి లడ్డు, నువ్వు లడ్డు, రాగి లడ్డు, ఇంకా ఆర్డర్ మీద మన అప్పాలు కూడా చేయడం జరుగుతుంది. పిండి వంటలు తయారు చేసి పంపించడం జరుగుతుంది మేడం. ఈ పదార్థాలు అంటే వీటికి సంబంధించిన పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? మేము మార్కెట్న హోల్సేల్గా తీసుకుంటాం మేడం. ఇప్పుడైతే ఇంతకుముందు పలిమెలలో జొన్నలు తీసుకొచ్చుకున్నాం. అంటే దీనికి సంబంధించి జొన్నలు, కొర్రలు పలిమెల దగ్గర తెచ్చుకున్నాం మేడం. రాగులు, ఈ 3 items తెచ్చుకున్నాం. ఇప్పుడు మాత్రం మార్కెట్ నుంచే తీసుకొచ్చుకుంటున్నాం మేడం. బెల్లం అయినా, నువ్వులైనా, పల్లీలైనా ఇవన్నీ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. మార్కెట్ నుంచి ఇండివిజువల్ గా తీసుకొచ్చి ఇక్కడ మిషన్ లో మీరు ఏ విధంగా చేస్తారు? ప్రాసెస్ చేస్తాం మేడం. ప్రాసెస్ అంటే మనం జొన్నలని గ్రేడింగ్ చేస్తాం. ఇప్పుడు జొన్నలు తీసుకొచ్చుకుంటాం కదా మేడం, దాంట్లో పొట్టు ఉంటుంది, ఇసుక ఉంటుంది, రకరకాల పదార్థాలు ఉంటాయి కదా మనం పండించిన కాడ, దాన్ని గ్రేడ్ చేస్తాం మేడం. గ్రేడ్ మన దగ్గర మిషనరీ ఉంటుంది ప్రతి ఒక్క మిషన్కి. అప్పుడు ఒకసారి జల్లెడ పట్టేది, వెనకట జల్లెడ పట్టేది, అట్లా కాకుండా ఇప్పుడు మిషనరీలో
జల్లించడం జరుగుతుంది. అది మన మిషనే ప్రాసెసింగ్ చేస్తుంది మేడం. సన్న ఉసుకే పోతుంది, దొడ్డు ఉసుక ఎటువైపు వెళ్ళేది అటు డస్ట్ పోతుంది, మనకు మేలు రకం జొన్నలు వస్తాయి మేడం. అట్లా ఒక మిషని, రెండో మిషని, మూడో మిషని, ఒకటి పాలిష్ చేస్తాం మేడం. జొన్నలకి ముక్కు ఉందనుకో, మనం అప్పుడు వెనకట గడక పోసుకుంటే ముక్కు అంతా పైనకి తెలియదని ఇప్పుడు పాలిష్ చేస్తాం మేడం. ఆ ముక్కు పోయిన తర్వాత నానబెడతాం. ఒక రోజంతా 12 hours నానబెడితే అవి మొలకలు వస్తాయి మేడం. మొలకలు వచ్చిన వాటిని మళ్ళీ ఎండబెట్టి వేయించి రవ్వ మిక్చర్లో రవ్వ పట్టిస్తాం మేడం, రవ్వ ఆడిస్తాం. అట్లా ఇంకా ఇంగ్రీడియంట్స్ కలుపుతాం మేడం. మల్టీగ్రెయిన్కు 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అందులో కొర్రలు, పెసరపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు. రెడీ టు కుక్ మేడం చేసే పదార్థం ఇది. మార్నింగ్ చెప్పండి, ఎన్ని గంటలకు వస్తారు ఈ యూనిట్కి? మార్నింగ్ 9:30కి వస్తామండి, ఈవినింగ్ 4:30 to 5 అవుతుంది. మేము డైలీ ఇక్కడికి వచ్చిన తర్వాత మల్టీగ్రెయిన్ ఒక 3 క్వింటాల వరకు చేయగలుగుతాం. రాగి లడ్డూలు ఒక 10 kgs చేస్తాం, 5 kgs పల్లి లడ్డు చేయగలుగుతాం. నువ్వుల లడ్డూలు ఒక 5 kgs చేస్తామండి. అదేవిధంగా అరిసెలు చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు అరిసెలు ఆర్డర్ వచ్చినాయి, అవి ఒక 3 kgs. సకినాలు కూడా చేసినాం, పండుగ సీజన్ కాబట్టి సంక్రాంతి ఆర్డర్ వచ్చింది, ఒక 5 kgs సకినాలు ఆర్డర్ రావడం జరిగింది. అవి కూడా చేసినాం. నిన్నటి వరకు కంప్లీట్ అయింది. కలెక్టరేట్ దగ్గర ఒక స్టాల్ ఏర్పాటు చేశారని చెప్పారు కదా, అసలు అక్కడ ఎంతమంది పనిచేస్తారు మీరు? అంటే ఎంతమంది వెళ్తారు అక్కడికి? మేము 2 వెళ్తామండి. స్టాల్ దగ్గరికి డైలీ 2 members వెళ్తాం. మిగతా వాళ్ళం ఇక్కడ చేస్తాం. ఫుడ్ ప్రాసెస్ చేయాలి కదా, ఇక్కడ ప్రాసెస్ చేస్తాం. మేము టోటల్ 15 members, అందులో డైలీ 2 members డివైడ్ చేసుకొని వెళ్తున్నాం. ఒకరోజు ఇప్పుడు కలెక్టరేట్లో ఒకటే టీ స్టాల్ ఉంది, అంటే టీ స్టాల్ ఏర్పాటు చేశారు, అంటే స్టాల్స్ ఏర్పాటు చేశారు కదా. మరి మీరు ఇక్కడ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ని ఎవరికి తెలియదు, అసలు ఇది తెలవడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నామండి. ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ ఆఫీస్లో స్టాల్స్ పెట్టినాము. అదేవిధంగా మనకు ఎక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో మనకు గవర్నమెంట్ నుండి ప్రతి ఒక్క మీటింగ్ దగ్గర మేము స్టాల్స్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏమైనా మీరు కోరుకుంటున్నారా? ప్రభుత్వం నుండి అండగా ఉండాలి మేడం. మేము మాకు బయట పని చేసుకునేటప్పుడు చాలా 400-500 రావాలి ఒక రోజుకు. ఇప్పుడు ఇందులో చేస్తే మాకు 300 కూడా వస్తలేము. అయితే ఎలాంటి శాలరీ తీసుకోకుండా మేము ప్రజాసేవ చేయడానికే ముందుకు వచ్చినాం మేడం. అయితే ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా కూడా మమ్మల్ని అర్థం చేసుకొని ఒక 2-3 మండలాలు కనుక మాకు ఇస్తే మేము ఎక్కువ చేస్తే మాకు కూడా కొంచెం కూలి అన్నది, పిల్లలను కూడా చదువుకోవడానికి మాకు కూడా ఇంట్లో ఇబ్బంది అవుతుంది కదా మేడం. అందుకోసమే ఆ ప్రభుత్వం ఎలక్షన్లు అయిపోయినాయి, ఆ ప్రభుత్వం పోయింది కదా మేడం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని ఆ రేవంత్ రెడ్డి గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, ఇంకా ఇతరులు కానీ మమ్మల్ని మండలాలు ఈ స్టాల్తో పాటు మాకు ఒక 2-3 మండలాలు ఇస్తే, అంగన్వాడీ సెంటర్లు కానీ, లేకపోతే ఎన్ని మండలాలు ఇచ్చారండి? మాకు ఇంతవరకు ఒక్క మండలం కూడా ఇవ్వలేదు మేడం. పైన ప్రభుత్వం మాకు ఎలక్షన్ పడి కూడబడ్డది, మాకు ఒక 6 నెలలు ఖాళీ ఉన్నాం మేడం. మేము పని చేసినాం కానీ మాకు డబ్బులు రాలేదు. ఇప్పుడు ఎలక్షన్ కొత్త ప్రభుత్వం వచ్చింది, మాకు అండగా ఉండి ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎవరు కానీ మాకు ముందు ఉండి మమ్మల్ని ముందు నడిపిస్తే మేము ఇంకా చేసేందుకు రెడీ మేడం. లాభదాయకంగా ఉందా మరి? ఇప్పటి వరకైతే ఏం లాభం లేదు. 2 సంవత్సరాలు అవుతుంది మేము రన్నింగ్ చేసి. 2 సంవత్సరాల నుంచి కనీసానికి కొన్ని మండలాలకు అప్పుడు 4 నెలలకు కొన్ని అంగన్వాడీ సెంటర్స్కు పంపించారు. కానీ ఇప్పుడు ఏం లేదు. మేము సిపిఓ సార్ను ఆల్రెడీ అడిగినాం, కొన్ని సెంటర్లు ఇప్పియండి సార్ మాకు షెల్టర్లు పెట్టుకోవడానికి. అంటే సార్ ఏమో ఇట్లా టేబుల్స్ను చైర్స్, మడత టేబుల్స్, మడత చైర్స్ ఇప్పిస్తామని అన్నారు సిపిఓ సారు. అలాగే కలెక్టర్ సార్ కూడా 2-3 అంగన్వాడీ సెంటర్లు ఇప్పిస్తామన్నారు. కానీ ఇంకా కొన్ని ఇవ్వాలని మేము అడిగాము. ఏపీడీ సార్ కూడా దానికి ఇప్పుడు ఏపీడీ సారు, సిపిఓ సారు 2 డిఆర్డిఏ సంబంధించి, నీతి ఆయోగ్కు సంబంధించి 2 వర్గాల వాళ్ళు మాకు సహాయం చేస్తున్నారు. చెప్పండి, మీరు ప్రభుత్వం తరపున ఎన్ని నెలలు పనిచేశారు? 4 నెలలు చేసినాం మేడం. 4 నెలలు చేసినాం. 4 నెలల్లో మాకు నెలకి 15,000 వచ్చినాయి ఒక మెంబర్కి. ఇప్పుడు వస్తుందా మరి? అంత లేదు మేడం, ఇప్పుడు రావట్లేదు. మేము కలెక్టర్ ఆఫీస్లో పెట్టిన ఆ ఇన్వెస్ట్మెంట్ తోటే మళ్ళీ ఇది రొటేషన్ చేసుకుంటాను. ఇప్పుడు ఆదాయం ఏం లేదు మేడం. మా మీద దయ తెలిసి కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ మాకు ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సంస్థని ప్రజల్లోకి తెలియాలని మేము కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, అధికారులను ఏం కోరుకుంటున్నారు?
మేడం మాకు ఇదివరకు ఆదాయం వచ్చింది కానీ ఇప్పుడు ఏది లేదు కాబట్టి మమ్మల్ని ఈ గండ్ర సత్యనారాయణ గారు, కలెక్టర్ రాహుల్ శర్మ గారు ఇప్పుడైనా మా అందు దయతలచి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి 3 మండలాలు ఇంకా స్టాళ్ళు మాకు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కొన్ని మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించి కొన్ని మిషన్లు ఉన్నాయి. మరి ఒక్కొక్క మిషన్ దేనికి సంబంధించిందో వారినే అడిగి తెలుసుకుందాం రండి. చెప్పండి అమ్మా, ఈ మిషన్లో ఏం చేస్తారు మీరు? మేడం ఈ మిషన్లో జొన్నలు వేస్తే అక్కడ జొన్నలు వేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మేల్ రకం జొన్నలు వస్తాయి మేడం. ఇందులో ఇసుక చెత్త అది ఉంటుంది కదా మేడం, ఇందులో మంచి రకం వస్తాయి, అందులో ఇసుక వెళ్తుంది, ఇటు చెత్త వస్తుంది మేడం. దీన్ని ఆస్పిరేటర్ అంటారు. ఆస్పిరేటర్ ఇందులో ఏదైనా చెత్త చెదారం ఉంటే ఇది తీసేసి ఫ్రెష్ గా అయితే వచ్చేస్తుంది. జొన్నలు కాదు, ఏ మెటీరియల్ అయినా, రాగులైనా కొర్రలైనా పప్పు అయినా స్టోన్స్ తీసేస్తుంది, వేస్టేజ్ పోతుంది. దేనికి పని యూజ్ చేస్తారు మీరు? మేడం ఫస్ట్ మిషన్లో గ్రేడ్ అయిన జొన్నలు ఉంటాయి కదా, వాటిలో ఒక ముక్కులు ఉంటాయి మేడం జొన్నలకి. ఆ ముక్కులను పాలిష్ చేయడానికి ఈ మిషన్లో వేస్తాం మేడం. ఇందులో పాలిష్ చేస్తుంది మేడం. ఇది మనకి ఇలా తౌడు అంటే మీది లేయర్ అంతా తీసేస్తుంది మేడం. మీది లేయర్ తీసేస్తే తౌడు లెక్క పోయి మంచి మేల్ రకం మంచిగా అంటే పైన ముక్కు లేకుండా ఇట్లా మేల్ రకం వచ్చేస్తాయి మేడం. మొత్తం ఈ మిషన్ అనేది పాలిష్ చేస్తుంది. పాలిష్ చేయడానికి ఈ మిషన్ వాడతాం మేడం. ఓకే, ఇంకో మిషన్ గురించి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఆ మిషన్ లో పాలిష్ చేసిన తర్వాత ఈ మిషన్ దేనికి ఉపయోగిస్తారు? సెకండ్ మిషన్స్ మేడం, ఇది ఆస్పిరేటర్ అంటారు. దీంట్లో గ్రేడింగ్ మళ్ళా చేసేదందుకు ఇలా జొన్నలు పోసి ఇలా మేలు రకం వస్తుంది, ఇటు ముక్క రకం వస్తుంది, ఇటు మేలు రకం వస్తుంది, అటు చెత్త వస్తుంది మేడం. ఇప్పుడు ఆ మిషన్ లో ఏదైనా చెత్త గిట్లు ఉంటే మళ్ళీ సెకండ్ మిషన్ ఇది, మళ్ళీ సెకండ్ గ్రేడింగ్ ఇది. ఒకవేళ పాలిష్ చేసినా కూడా ఏదైనా చెత్త ఇందులో వచ్చేస్తుంది, మేలు రకం ఇందులో వస్తుంది మేడం. ఇది వక్క రకం వస్తుంది, ఇటు మేలు రకం వస్తుంది. ఓకే, ఇది మేలు రకం ఇటు వస్తుంది. ఓకే, ఇంకో మిషన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. అసలు ఈ మిషన్ కూడా దేనికి ఉపయోగిస్తారో చెప్పండి. ఇక్కడ పాలిష్ చేసిన మిషన్ దగ్గర నుంచి ఆ మిషన్ నుంచి ఈ మిషన్ లో ఏదైనా చెత్త ఉంటే ఆ మిషన్ లో వచ్చేస్తుంట. ఈ మిషన్ దేనికి ఉపయోగిస్తారు మీరు? రవ్వ మేకర్ అంటారు మేడం. దాంట్లో మేల్ రకం వచ్చిన జొన్నలని దీంట్లో రవ్వ పడతాం మేడం. రోస్టర్లో వేంపిన తర్వాత దీంట్లో రవ్వ పడతాం మేడం. అటు మేల్ రకం రవ్వ వస్తుంది, ఇటు సన్న రవ్వ వస్తుంది, ఇక్కడ పిండి వస్తుంది మేడం. అంటే 3 విధాలుగా వస్తుంది. 3 విధాలు వస్తాయి. అక్కడ సన్న రవ్వ వస్తుంది మేడం, అటు మేల్ రకం రవ్వ వస్తుంది, దాన్ని మల్టీగ్రెయిన్ చేస్తాం మేడం. ఇది పిండి వస్తుంది మేడం. ఈ పిండితో ఏం చేస్తారు మీరు? జొన్న రొట్టెలు చేస్తారు మేడం. జొన్న రొట్టెలు చేస్తారు. ఓకే, ఇంకో మిషన్ ఉంది. అసలు దీని ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం. ఇందులో ఈ రవ్వ ఉంటుంది కదా మేడం, ఈ రవ్వ ఇందులో పోస్తే గ్రైండర్ అంటారు దీన్ని. ఈ రవ్వ ఇందులో పోస్తాం. పోస్తే ఏమైందంటే కింద సన్న రవ్వ వస్తుంది, దొడ్డు రవ్వ మనం పోయాలి, సన్న రవ్వ వస్తుంది, పిండి వెనకాల వస్తుంది మేడం. ఆ పిండి కూడా ఇందులో ఇంత తక్కువ అలా కొంచెం మిగులుతుంది అన్నట్టు. ఇంట్లో మొత్తం జరగడం బట్టి ఇందులో రవ్వ ఇటు వస్తుంది, పిండి లేకుండా చేస్తుంది మేడం. అంటే దొడ్డు రవ్వ ఇందులో పోస్తే సన్న రవ్వ వస్తుంది. సన్న రవ్వ వస్తుంది, వెనకాల పిండి వస్తుంది మేడం. ఆ పిండిని జొన్న రొట్టెలకు వాడతాం. ఓకే, ఇంకో మిషన్ ఉంది. అసలు ఈ మిషన్ ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం. చెప్పండి, ఈ మిషన్ దేనికి ఉపయోగిస్తుంది? ఇది రోస్టర్ మేడం. మేము జొన్నలు మొలక కడతాం, తర్వాత ఆరబోస్తాం. ఆరబోసిన తర్వాత ఎండిన జొన్నలను తీసుకొచ్చి ఇక్కడ మాకు గ్యాస్ ఉంటుంది మేడం. గ్యాస్ ఉంటుంది, ఇది ఎలక్ట్రిక్ కరెంట్ మిషన్. ఇది 50 కేజీల వరకు వేయించుతుంది మేడం. ఇందులో జొన్నలు, కొర్రలు, పెసరపప్పు ఏవైతే మాకు వేయించడం అవసరమో అవన్నీ మేము ఇందులో వేయించుకోవడం జరుగుతుంది. దీని తర్వాత ఏం చేస్తారు మీరు? ఇక్కడ రోస్ట్ అయిన మెటీరియల్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చుకుంటాం మేడం. ఇది బ్లెండర్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇందు లోపల జొన్నలు, కొర్రలు అన్ని వేయించుకుంటాం మేడం. మేము చేసే మెటీరియల్ మొత్తం ఈ వేయించి చేసేవి, రోస్ట్ చేసినవి. ఆ మెటీరియల్ మొత్తం మళ్ళీ క్వాంటిటీస్ ఉంటాయి మేడం. మాకు 13 కిలోల జొన్న రవ్వ వేస్తాం, 8 కిలోల పెసరపప్పు, అట్లా క్వాంటిటీస్తోనే నేను ఇందులో వేసుకోవడం జరుగుతుంది మేడం. ఇది బ్లెండర్. అయితే ఇందు లోపల వేయడం జరుగుతుంది మేడం. ఇందులో వేసిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకుతో సహా అన్ని ఇందులో వేస్తాం. వేసిన తర్వాత ఇది 50 కేజీల వరకు కలుపుతుంది మేడం, సాల్ట్తో సహా అన్ని 50 కరెక్ట్గా మిక్సీ చేస్తుంది. తర్వాత ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మల్టీగ్రెయిన్ వస్తుంది. దీన్ని ఇక్కడ నుండి ప్యాకింగ్ మిషన్ దగ్గరికి పంపిస్తాం మేడం. ఈ 2 మిషన్లు. అసలు వీళ్ళు ప్యాకింగ్ అనేది ఎలా చేస్తారో చూద్దాం ఒకసారి. ఇవి ప్యాకింగ్ చేసినాయా? ఇది మల్టీగ్రెయిన్ మేడం. ప్యాకింగ్ చేయడం జరుగుతుంది మేడం. ఈ విధంగా ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ చేసి లేబుల్స్ భూపాలపల్లి నుండి తీసుకొచ్చుకుంటున్నాం మేడం. ప్రజెంట్ ఎంతకు అమ్ముతున్నారు వీటిని మీరు? 70 రూపీస్ మేడం. ఇది ½ కేజీ 70 రూపీస్ ప్యాకింగ్ చేసి. ఇది
రాగి లడ్డు మేడం. మా దగ్గర పిండి మిషన్ కూడా ఉంది మేడం, రాగి పిండి మిషన్. ఈ రాగి లడ్డు ఎందుకు అంటే ఎంత ఇది మేడం? 9 పీసెస్ వస్తాయి ఇందులో. ఇది ఈ రాగి పిండి మిషన్ ఉంది మా దగ్గర. పిండి బట్టి తర్వాత మేము బెల్లం తీసుకొచ్చుకొని రాగి లడ్డూలు చేస్తున్నాం. దీనికి ఎంత అమ్ముతారు మేడం? ఇది బూందీ లడ్డు 30 రూపీస్. ఇది నేను స్ప్రౌట్స్ చేస్తాం కదా మేడం, స్ప్రౌట్స్ చేసిన తర్వాత మాకు రవ్వ వస్తుంది, సన్న రవ్వ, దొడ్డు రవ్వ, 2 రకాల రవ్వలు రావడం జరుగుతుంది. దొడ్డు రవ్వనేమో మల్టీగ్రెయిన్ దీని లోపల యూజ్ చేయడం జరుగుతుంది మేము. ఆ తర్వాత సన్న రవ్వ, వేరైనటువంటి సన్న రవ్వను దీన్ని మళ్ళీ ఇది స్వీట్ మీల్ మేడం, స్వీట్ చేసుకోవడానికి మనము దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. బెల్లము, ఇలాచి పౌడర్ మేడం, నెయ్యి కలుపుతాం మేడం. ఎన్ని తయారు చేస్తారు ఈరోజు? ఈ రోజా 5 కేజీస్ తయారు చేస్తాం మేడం ఇప్పటి వరకు. డైలీ ఎన్ని కేజెస్ పోతాయి? డైలీ అంటే ఒకటే స్టాల్ ఉంది కదా మేడం, బయట కూడా మేము అక్కడక్కడ చెప్పడం జరుగుతుంది. మా ఇండ్ల దగ్గరనైనా పక్క ఊళ్ళకైనా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు తీసుకురమ్మంటే తీసుకెళ్తాను మేడం. ఇంత అని ఏం కాదు, ఒక అంటే ఇప్పుడు ఒక స్టాల్ దగ్గరనే అమ్ముతున్నారు, మీరు వేరే దగ్గర ఎక్కడ అమ్మడం లేదు? ఆ ఊళ్ళో అమ్ముతున్నాం మేడం. మేము 15 మెంబర్స్ ఉన్నాం కదా మేడం. మా ఇంట్లో పక్కల వాళ్ళకి అందరికీ మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, ఇలా మా దగ్గర మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, ఇక్కడ మా దగ్గర లడ్డూలు చేస్తున్నాం ఈ విధంగా. అంటే అందరు రోజు 2 కేజెస్ అయినా తీసుకెళ్తారు మేడం. అంటే పక్క వాళ్ళకి కొనుక్కొని తీసుకెళ్ళి మళ్ళీ డబ్బులు తీసుకురావడం జరుగుతుంది మేడం. అవేంటి? ఇవి అరిసెలు చేస్తాను మేడం. ఇవి ఎంతకు అమ్ముతున్నారు? అవి 20 రూపీస్. 20 రూపీస్కి 3 పీసెస్ అమ్ముతాను మేడం. అంటే అది కలెక్టర్ ఆఫీస్లో అందరూ పిండి వంటలు ఏమన్నా ఉంటే తీసుకురండి అని అన్నారు. వాళ్ళ కోసం సపరేట్గా చేసి తీసుకెళ్తాను మేడం. ఇడ్లీ రవ్వ మేడం ఇక్కడ ఎవరు తీసుకోవడం లేదు. అంటే దాదాపు హోటల్లో వాళ్ళకి కూడా చెప్పినా కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అంటే ఎక్కువ సేల్ అయితే రాగి రవ్వ ఎక్కువ సేల్ కావడం లేదు మేడం. కానీ ఇది తింటే ఎంత మంచిది అనేది వాళ్ళకి తెలియడం లేదు మేడం. చిరుధాన్యాల ఆహారం తినండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి అనేది ఒకటి చెప్తాను మేడం. ఇదివరకు వెనకటి రోజుల్లో మనం జొన్నలతో చేసేటి గడక తిని ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మనం సన్న బియ్యం అని, ఈ దొడ్డు బియ్యం అని, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లు తిని ఆరోగ్యం పాడు చేసుకుంటారు కదా మేడం. అట్లా పాడు చేసుకోకుండా ఈ విధమైనటువంటి చిరుధాన్యాలతో చేసిన ఆహారం తిని అందరూ ఆరోగ్యంగా ఉండలేదనేది మా కోరిక మేడం. చూసారు కదా మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ని. మరి ఇక్కడ యూనిట్లో పనిచేస్తున్న మహిళలు అయితే మరి ఈ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్న పదార్థాలు అయితే తినడం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పి, అదేవిధంగా కలెక్టర్ ఎమ్మెల్యే గారు స్పందించి వీళ్ళను ముందుకు వెళ్లే విధంగా 6 మండలాలు కొన్ని చోట్ల స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ మహిళలు అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్టు మధుతో స్వాతి, ఆర్బీ న్యూస్.